ఐటీ కొలువు, అత్యధిక పారితోషికం, విలాసవంతమైన జీవితం, వారాంతపు సెలవుల్లో ఫుల్ ఎంజాయ్మెంట్. ఇది అత్యధిక ఐటీ ఉద్యోగులకు సంబంధించిన జీవన శైలి. మరి అలాంటి ఐటీ పరిశ్రమ ఇప్పుడెందుకు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది? ఎందుకు ఈ గడ్డుకాలం? లెట్స్ వాచ్ ది స్టోరీ. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైంది. 2008 తర్వాత ఆ స్థాయిలో ఉద్యోగాల తొలగింపుకు సిద్ధమయ్యాయి పలు పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలు. అయితే ఏ మాత్రం హడావిడి కాకుండా ఈసారి సైలెంట్గా ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నాయి టెక్ కంపెనీలు. ఈ ప్రక్రియ అంతా గుట్టి చప్పుడు కాకుండా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే సైలెంట్ లే ఆఫ్స్ చేస్తున్నారు. అసలు ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు ఈ సైలెంట్ లే ఆఫ్స్ అంటే ఏంటి? ఐటీ సెక్టార్లో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ముందు ఐటీ రంగం గడ్డుకాలం ఎదుర్కొనుందా? ఐటీ రంగంలో స్థిరపడాలనే వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చా? అసలు ఐటీ రంగం కుదేలవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక పదం వణికి పుట్టిస్తుంది. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలో లే ఆఫ్స్ కాకుండా కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక పదం వణుకు పుట్టిస్తుంది. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీల్లో లే ఆఫ్స్ కాకుండా కొత్త ట్రెండ్ తెరపైకి వచ్చింది. అదే సైలెంట్ లే ఆఫ్. అంటే ఉద్యోగాలను తొలగించడానికి పెద్దగా కష్టపడడం లేదు కంపెనీలు. ఎవరిని తొలగించాలనుకుంటే వారిని సింపుల్గా మొబైల్ లేదా ఆఫీస్లో జరిగే ఓ మీటింగ్కి ఇన్వైట్ చేస్తున్నారు. ఇలా మీటింగ్కు వచ్చేవారికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, అతి తక్కువ పే అవుట్ ఇచ్చి టెర్మినేట్ చేయడం. రెండోది, 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేయండి అని చెప్పడం. ఎవరైనా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే కాస్త గౌరవంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ జాబ్ సంపాదించుకున్నాక ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా టైం కూడా ఉండదు, వెంటనే చెప్పేయాలి. అందుకే ఇది అఫీషియల్గా లే ఆఫ్స్ కిందకి రాదు, విషయం బయటికి కూడా రాదు. అందుకే సైలెంట్ లే ఆఫ్గా మారిపోయింది. మరికొన్ని కంపెనీలు ఇంకో కొత్త రూల్ని తీసుకొచ్చాయి. కొన్ని కంపెనీలు అదే కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్లో జాబ్స్ తెచ్చుకునేందుకు ఓ 30 రోజులు టైం ఇస్తున్నాయి. తెచ్చుకుంటే సరే, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే. సో ఓవరాల్గా రిలీవింగ్ లెటర్లో టెర్మినేటెడ్ అని ఉండడం కన్నా రిజైన్ చేసినట్లుగా ఉండడం బెటర్ అని ఎక్కువ మంది సైలెంట్ లే ఆఫ్స్కే ఓకే చెప్పేస్తున్నారు. నిజానికి సైలెంట్ లే ఆఫ్స్ ఎంప్లాయీస్లో స్ట్రెస్ని పెంచేస్తున్నాయి. లే ఆఫ్స్ని బారిన పడకుండా ఉండాలంటే టార్గెట్స్ను రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలంటే గొడ్డు చాకిరి చేయాలి. అవును, నిజంగానే గొడ్డు చాకిరి చేయాల్సిందే. ఇప్పటికే చాలామంది 12 నుంచి 14 గంటల పాటు పనిచేస్తున్నారు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య అక్షరాల 20,000 మంది. గడిచిన కొద్ది రోజుల్లో టెక్ మహేంద్ర, TCS, LTI, మైండ్ట్రీ, ఇన్ఫోసిస్, విప్రో వంటి పేరు పొందిన సంస్థలను పరిశీలిస్తే ఎంప్లాయీస్ సంఖ్య తగ్గిపోవడమే కానీ పెరగడం లేదు. దీనికి ఈ కంపెనీలు చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఎకనామిక్ స్లో డౌన్, అంటే ఆర్థిక పరిస్థితి మందగమనం, ఆటోమేషన్, రీస్ట్రక్చరింగ్, AI లాంటి రీజన్స్ చెబుతున్నాయి ఆ కంపెనీలు. ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్, గూగుల్, IBL, అమెజాన్, ఫేస్బుక్ మరియు మైక్రోసాఫ్ట్, ఇంటెల్ లాంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. రిక్రూట్మెంట్స్ను ఫ్రీ చేశాయి. ఒకవేళ కొనసాగించిన చాలా తక్కువ మాత్రమే. కొన్ని స్టార్టప్ కంపెనీలు అయితే ఇప్పటికే ఎంప్లాయీస్ని దాదాపు 50% వరకు తగ్గించేశాయి. ఇవన్నీ కూడా ఫాలో అయ్యేది సైలెంట్ లే ఆఫ్స్ కావడం ఇక్కడ టెన్షన్ పుట్టిస్తుంది. TCS, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైన 3 సంస్థలు ఒక్క ఏడాదిలోనే 64,000 ఉద్యోగస్తులను తొలగించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా మారింది అనేది. కరోనాతో ఆర్థిక సంక్షోభం చోటు చేసుకోవడంతో దాని ప్రభావం ఐటీ రంగంపై పడింది. చిన్నగా మొదలైన లే ఆఫ్స్ పర్వం జోరెందుకుని సైలెంట్ లే ఆఫ్స్కు దారితీసింది. ఐటీ ఉద్యోగస్తులకు శాపంగా మారింది. ప్రస్తుతం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి స్థానిక ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు ఏవి పెద్దగా రావడం లేదు. అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అత్యవసరం కాని టెక్ బడ్జెట్లను పక్కన పెడుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఇండియన్ ఐటీ సెక్టార్పై క్లియర్గా పడుతుంది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు అంత ఈజీగా మళ్ళీ ఉద్యోగాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అరకొరక జీతాలు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇక ఉద్యోగాలు కోల్పోకుండా కొలువు నిలుపుకున్న ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులపై బర్డెన్ పెంచుతున్నాయి. ఇప్పుడు అది 16 నుంచి 18 గంటలకు పెరిగింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్ పేలో కోతలు కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్ పేలో కోతలు కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ నచ్చకపోయినా మనసు చంపుకుని పనిచేస్తున్నారు టెకీలు. గతంలో టెకీలు మంచి జీతాల కోసం తరచూ ఉద్యోగాలు మారేవారు. కోవిడ్ టైంలో అయితే కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన వారికి 100 నుంచి 150% హైక్ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి కంప్లీట్గా రివర్స్ అయింది. ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలన్న ఫీలింగ్లో ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్ ఎంతకాలం ఉంటుందో వేచి చూడాలి.